4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉక్రెయిన్పై ఒక రకంగా మ్యూజికల్ చైర్ జరుగుతోంది. సో ఎప్పుడు ఒప్పందాలు కుదురుతాయో, ఎప్పుడు ఒప్పందాలు ఉల్లంఘించబడతాయో, యుద్ధం ఆగుతుందా లేదా అనే ఒక ఆసక్తికరమైన ఆందోళనకరమైన వాతావరణం ఉంది. ఈ డిప్లొమాటిక్ మ్యూజికల్ చైర్, ఒకవైపు ట్రంప్, ఇంకోవైపు యూరప్, ఒకవైపు రష్యా, ఇంకోవైపు ఉక్రెయిన్. సో ఈ మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్ కూడా ఒక్కొక్కసారి ఒక్కో చోట జరుగుతుంది. ఈ మ్యూజికల్ చైర్ కాంపిటీషన్ను ఈ మధ్య సౌదీ అరేబియాలో రాజధానిలో జరుగుతుంది. సో ఈ మ్యూజికల్ చైర్స్లో క్లియర్గా పుటిన్ ఇప్పటివరకు లీడ్లో ఉన్నాడు. ఒక రకంగా పుటిన్ వన్ ఓవర్ ట్రంప్. డిడ్ పుటిన్ విన్ ట్రంప్ అంటే ఎస్ అనే ఆన్సర్ ఇస్తాడు. ఎందుకు మీరు గమనించండి, మొదటి నుంచి కూడా ట్రంప్ ఆశించింది జరుగుతుందా? ఉక్రెయిన్ వార్ ఫ్రంట్లో పుటిన్ ఆశించింది జరుగుతుందా? ట్రంప్ ఆశించింది ఏంటి? యుద్ధం ఆగాలి అన్నాడు. సో కానీ ఎక్కడా యుద్ధం ఆగే వాతావరణం కనబడతలేదు. ట్రంప్ ఆశించింది ఏంటి? ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి మినరల్ డీల్ కావాలన్నాడు. సో అది ఇంకా తేల్తలేదు. ఆల్రెడీ జెలెన్స్కీ పైన ట్రంప్కి ఎక్కలేని కోపం వస్తుంది, పుటిన్ పైన ఎక్కలేని కోపం వస్తుంది. కానీ ట్రంప్ స్ట్రాటజీ, ట్రంప్ ఆశించిన రీతిలో డీల్ కుదరతలేదు. ట్రంప్ ఏంటంటే తనను మించిన డీల్ మేకర్ ఎవరూ లేరు, తనకున్న నెగోషియేటింగ్ స్కిల్స్ ఎవరికీ లేవు అని అనుకుంటాడు. ఆయన పుస్తకం పేరు కూడా ద ఆర్ట్ ఆఫ్ డీల్. సో ఆ ట్రంప్ ఆర్ట్ ఆఫ్ డీల్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సో ద ఆర్ట్ ఆఫ్ డీల్ ట్రంప్ది కాదు, ఆర్ట్ ఆఫ్ డిప్లొమసీ పుట్టింది అన్నట్లుగా కనబడుతుంది. ఏం సాధించాడు పుటిన్? పుటిన్ సాధించింది మొదటగా తన వైఖరికి అమెరికా ఎండార్స్ చేసేలా చేయగలిగాడు. ఇప్పటిదాకా ఈ వార్కు రష్యా కారణమని యూరప్ అంటోంది. కాదు, యూరపే కారణం, ఉక్రెయిన్ కారణం రష్యా అంటోంది. ట్రంప్ చాలా క్లియర్గా రష్యన్ వైఖరిని సమర్థించాడు. నాటో తన పొలిమేరల దాకా వస్తే ఏ రకంగా రష్యా ఊరుకుంటుంది నేను అర్థం చేసుకోగలను అన్నాడు. సో ఇది మొదటి విజయం. అంటే రష్యన్ వైఖరిని ట్రంప్ సమర్థించాడు. ఎక్కడాకా వెళ్ళాడు? యునైటెడ్ నేషన్స్లో కూడా రష్యా దురాక్రమణను ఖండిస్తూ యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్ పైన అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. సో అంత దాకా ఈ తన పుటిన్ వైఖరిని ట్రంప్ సమర్థించేలా చేయగలిగాడు రష్యా అధినేత. ఆఖరికి నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ప్రాక్టికల్ కాదు అన్నాడు. ఉక్రెయిన్లో సెక్యూరిటీ గ్యారంటీస్ ఉండకూడదు, అంటే అమెరికా కానీ యూరప్ ఫోర్సెస్ కానీ ఈ వార్ ఎండ్ అయినాక కూడా ఉండకూడదు. వాటిని సెక్యూరిటీ గ్యారంటీస్ అంటారు. ఉక్రెయిన్ అడుగుతున్న సెక్యూరిటీ గ్యారంటీస్ రష్యా వ్యతిరేకిస్తున్నది. ఇవాళ ట్రంప్ కూడా ఈ సెక్యూరిటీ గ్యారంటీస్కు వ్యతిరేకమని చెప్పేశాడు. అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఉండే ప్రసక్తే లేదు అన్నాడు. సో చాలా క్లియర్గా మళ్ళీ పుటిన్ పొజిషన్ అప్హోల్డ్ అయింది. తర్వాత మధ్యలో ఉక్రెయిన్కు వైట్ హౌస్లో జరిగిన షోడౌన్ తర్వాత ఉక్రెయిన్కు బ్రీఫ్ పీరియడ్ ఆయుధాల సరఫరా చేయడం ఆపేశాడు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడు. ఆ బ్రీఫ్ పీరియడ్ రష్యాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడి రష్యా బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో ఆధిక్యత సంపాదించింది. చాలా క్రిటికల్ ఆధిక్యత. అప్పటి వరకు రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొన్ని వందల కిలోమీటర్లు ఉక్రెయిన్ ఆక్రమించుకున్నది. జెలెన్స్కీ ఆలోచన ఏముండే అంటే ఈస్టర్న్ ఉక్రెయిన్లో 20% ఆఫ్ ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సో దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అంటే కరస్క్ ప్రాంతంలో తాము ఆక్రమించుకున్న భూమిని బార్గెనింగ్గా వాడాలి అనేది జెలెన్స్కీ ఆలోచన. కానీ ట్రంప్ మధ్యలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేసి ఇంటెలిజెన్స్ షేరింగ్ నిలిపివేయడంతో టాక్టికల్ అడ్వాంటేజ్, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రష్యాకు వచ్చి పుటిన్ ఆపరేషన్ కరస్క్ నిర్వహించి 90% ఆఫ్ ఉక్రెయిన్ అక్యుపైడ్ టెరిటరీస్ను తిరిగి క్యాప్చర్ చేసుకున్నాడు. ఒక రకంగా ట్రంప్ ఇచ్చిన వెసులుబాటుతో పుటిన్కి ఇది సాధ్యమైంది. సో ఇక్కడ కూడా మళ్ళీ పుటిన్ విజయం సాధించాడు. తర్వాత జెలెన్స్కీని ఉండకూడదు ఉక్రెయిన్లో అనేది పుటిన్ వైఖరి. సో ట్రంప్ కూడా మొదట్లో దానికి కూడా సమర్థించాడు. జెలెన్స్కీ ఈజ్ ఎ డిక్టేటర్, జెలెన్స్కీ షుడ్ లీవ్ అని.
ఇప్పుడు పుటిన్ కండిషన్స్ కాస్త వ్యతిరేకించినట్టు కనబడ్డా అది కూడా అంగీకరించాడు. సో ట్రంప్ కోరినట్లు ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేయము, బ్లాక్ సీ పైన దాడి చేయము అంటూ పుటిన్ అంగీకరించాడు. కానీ అంగీకరించింది సింబాలిజం మాత్రమే. సబ్స్టాన్షియల్గా చూస్తే పుటిన్ ఒకవైపు ట్రంప్ ప్రతిపాదనను అంగీకరిస్తూనే మరోవైపు యుద్ధ భూమిలో తన ఆధిక్యతను పెంచుకుంటూ వచ్చాడు. అలాగే ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ బ్రేక్ అయింది. పుటిన్ ప్రభావంతో అయిందా, ట్రంప్ వైఖరితో అయిందా, కారణాలు ఏదైనా పుటిన్ కోరుకున్నట్లు అమెరికా యూరప్ డివైడ్ అయ్యాయి. ఇవాళ అమెరికాను యూరప్ నమ్మే ప్రసక్తే లేదు. అమెరికా యూరప్ల మధ్య చాలా దూరం జరిగిపోయింది. సో ఇది రష్యాకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే అమెరికా యూరప్ కలిస్తే వాటిని ఎదుర్కోవడం కష్టం. కానీ అమెరికా రష్యా విడిపోతే, అమెరికా యూరప్ విడిపోతే రష్యాకి అడ్వాంటేజ్. సో ఆ రకంగా ట్రంప్ వైఖరి వల్ల అమెరికా యూరప్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ పెరిగింది. అది కూడా పుటిన్కి అడ్వాంటేజ్. సో అన్ని రకాలుగా ఈ డిప్లొమాటిక్ వార్ని ఎండ్ చేయాలి, వార్ అండ్ పీస్ డిప్లొమసీలో క్లియర్గా ట్రంప్ను పుటిన్ ఓడించాడు. ఇది వార్ అండ్ పీస్ యుద్ధము శాంతి అనే దౌత్యంలో ట్రంప్ పైన పుటిన్ స్పష్టమైన ఆధిక్యతను ఇప్పటి వరకు సాధించాడు.